సో మనకు దేవర మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, అది చాలా ట్రెండింగ్ అవుతుంది, ఫియర్ సాంగ్ అని. సో ఆ సాంగ్ లిరిక్స్తో అండ్ మీ ఫోటోతో ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు ఒక్క ఫోటోతో అండ్ ఈ విధంగా ఈ లిరిక్స్తో మీరు చాలా సింపుల్గా వీడియో క్రియేట్ చేసేయచ్చు. సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నా క్యాప్కట్ యాప్లోనే మీకు లిరిక్స్ కూడా ఇచ్చేసాను. ఫస్ట్గా ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీ గ్యాలరీ నుంచి ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ నేను రేషియో వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ రేషియో మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను ఫోటోని. ఓకే, ఫిట్ చేసుకొని ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీకు ఎంతవరకు ఫోటో ఒక 20 సెకండ్ వరకు చేసుకోండి. సో ఇక్కడ నేను బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో అనేది 20 సెకండ్ వరకు ఇచ్చేసాను. సో ఇంతవరకు ఇక్కడ సింపుల్గా మీరు లిరిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 20 సెకండ్ వరకు చేసుకుంటాను. అండ్ 20 సెకండ్ వరకు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రెండింగ్లో ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్లో ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు కెమెరా మూవ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ కెమెరా మూవ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని ఇంటెన్సిటీని ఒక 16-15 వరకు చేసుకోవాలి. స్పీడ్ని కూడా అంతే 15-16 వరకు చేసుకోవాలి. అండ్ బ్లర్ని 0 చేసుకోవాలి. అండ్ గ్లోని 0 చేసుకోవాలి. అండ్ సైజ్ని మనం అంతే ఉంచేసుకోవాలి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో ఇచ్చాను అనమాట. సో దేవర సాంగ్ యొక్క లిరిక్స్ని మీరు లిరిక్స్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని సో ఏదైతే నేను ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని సో కింద మనకు స్ప్లైస్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లైస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్ప్లైస్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సింపుల్గా ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ లైట్ అండ్ సో రెండింటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. సో మీకు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోలోనే మీకు సాంగ్ ఉంటుంది కాబట్టి సో సపరేట్గా సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఈ లిరిక్స్ని మీరు కింద ఈ పొజిషన్లో ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా ఈ విధంగా. అండ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. పైన ఇక్కడ 1080p క్లిక్ చేసుకొని ఇక్కడ 60 fps సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్ అంతే. ఓకే, సో ఈ విధంగా ఈ ట్రెండింగ్ సాంగ్ మనకు లిరిక్స్ అండ్ ఈ విధంగా మీ ఫోటోతో చాలా సింపుల్గా ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.